జ్ఞాపకాల గొలుసు. రచన రఘుమందాటి. చదివినవారు రఘుమందాటి. ఎపిసోడ్ 2. తెల్ల బూట్లు. సాఫీగా సాగుతున్న నా స్కూల్ అనే ప్రయాణంలో ఆ గంభీరమైన రోజు రానే వచ్చింది. పిల్లలు ప్రతి శుక్రవారం వైట్ డ్రెస్ వైట్ షూస్ వేసుకొని రావాలి. మీ పేరెంట్స్కి చెప్పి వెంటనే కుట్టించుకోండి, సరేనా? సరే టీచర్ అని నేను కూడా వంత పాడాను అందరి పిల్లగాండ్లతో. ఇదే విషయం అమ్మకు చెప్పాను. తెల్లబట్టలా అని వెలితిగా చూసింది. అవును, తెల్లబట్టలే, వేసుకెళ్ళకపోతే పనిష్మెంట్ అంట. చెప్పిన 5-6 వారాలకు కానీ కుట్టించలేదు నాకు, మా అక్కకి. అప్పటిదాకా శుక్రవారం వస్తుందంటేనే ఏదోలా అనిపించేది. తెల్లబట్టలైతే వేసుకున్నాను, కానీ తెల్లబూట్లు మాత్రం రాలేదు. ఒకసారి మామూలుగా నిల్చోబెడితే మరోసారి గోడ కుర్చీ వేయించేవాళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు పనిష్మెంట్ అంటే ఎరగని నాకు నా పరిధిలో లేని బూట్ల విషయంలో తెలిసొచ్చింది. అమ్మకి అంతకుముందే చెప్పాను తెల్ల బూట్లు కావాలని. ఒకసారి చెప్పాను కదా అని మళ్ళీ చెప్పడం ఎందుకు అని చెప్పలేదు. గోడ కుర్చీ విషయం అమ్మకి తెలిస్తే తను తట్టుకోలేదు, అందుకే ఇది కూడా చెప్పలేదు. తెల్ల బూట్ల కోసం అందరూ చూస్తుండగా దుఃఖం దిగమంగుకొని తప్పు చేసినోడిలా తలకిందుకేసుకొని గోడ కుర్చీ వేసేవాడిని. అప్పట్లో నాకు అర్థం కాని విషయం, నా పక్కన కూసిన వాళ్ళందరికీ వచ్చినట్టు నాకెందుకు రాలేదా ఈ తెల్లబూట్లు అని. సాధారణంగా శుక్రవారం అంటే నాకు ఇష్టం. మా పాత స్కూల్ని 7వ తరగతిలో మచిలీబజార్ నుండి ఉజిలిబేస్కు మార్చినారు. ఇది 5వ తరగతి కాలం నాటి మాట. ఎదురుగా కూలిపోయిన గోడలు, ముళ్ళ చెట్లు, దాని వెనకాల ఖాళీ స్థలం. అది మా బోటి పిలగాళ్ళకి ఆట స్థలం. మట్టి గోడల పక్కనే మసీదు ఉండేది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట నమాజ్ కోసమనే గల్లీలల్లో ఉన్న ముస్లింలంతా లాల్చీ పైజాంలు వేసుకొని వచ్చేటోళ్ళు. మొదటి అంతస్తులో మా క్లాసు. ప్రతి శుక్రవారం నమాజు మైకు గొట్టం నుండి పెద్దగా వినపడేది. కిటికీలో నుండి తొంగి చూస్తూ నమాజుకు వచ్చిన జనాలని, దూరంగా ఉన్న గుట్టలని, కొంచెం వంగి చూస్తే 2 చెట్ల గుట్ట పెద్దగా ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఆ చెట్ల గురించి చాలా కథలుగా చెప్పుకునేవాళ్ళు. దానికి ఆనుకొని ఓ పెద్ద రాయి, వినాయకుడిని పెట్టే చోటు అన్నీ చూస్తూ ప్రశాంతంగా వీస్తున్న గాలి సవ్వలను ఆస్వాదిస్తున్న నాకు, రఘు వైట్ షూస్ వేసుకురాలేదా అనడంతో చటుక్కున మెలకువ వచ్చి మళ్ళీ దడ మొదలైంది. ఈ బూట్ల గొడవ తగిలిన కాడ నుండి మనసులోనే లేదు అనుకుంటూ, లేదు టీచర్, వేసుకురాలేదు అని చెప్పాను. ఇంకెవరెవరు వేసుకురాలేదు, అందరూ వచ్చి గుంజలు తీయండి అని చెప్పడంతో నాకు తోడుగా 3 డబ్బాల కాడి హరి, శంకర్ వచ్చాడు. తలా 20 గుంజీలు తీసి నాలో నేను కుంచుకుపోతూ గబుక్కున వచ్చి నా జాగలో కూర్చున్నా. బెల్లు మోగడంతో పరుగున అందరితో పాటు పుస్తకాల మూటని భుజాన వేసుకొని నిక్కరు సరి చేసుకుంటూ గబగబా మెట్లు దిగి కిందికొచ్చి అక్కే కోసం చూస్తూ నిల్చున్నా. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుందో ఏమో, ఏదోలా ఉంది. ఏమీ మాట్లాడలేదు. ఇద్దరం కలిసి ఇంటి ముఖం పట్టాం. ఇంట్లో అడుగు పెట్టాక కానీ నోరు తెరవలేదు అక్కయ్య. ఉన్న పలాన ఏడుపు అందుకుంది. వైట్ షూస్ వేసుకురాలేదని టీచర్ కొట్టిందని. ఈ ఆదివారం చౌరస్తాకు పోయి కొందాం ఊరుకో అని చెప్పడంతో ఊరుకుంది. అక్కయ్యతో పాటు నాకు కూడా కొనిస్తుందిగా, మళ్ళీ నేను ఎడవడం ఎందుకు అనుకున్నాను. తెల్లారితే శనివారం. ఆదివారం గురించి, చౌరస్తా గురించి ఆలోచిస్తూ ఒక్క పూట గడిచిపోయింది. ఎందుకో నాకు ఊహ తెలిసినప్పటి నుండి హనుమకొండ చౌరస్తా అంటే ఎక్కడ లేని అభిమానం నాకు. కొత్త బట్టలకి, కొత్త పుస్తకాలకు, మా చిన్నమ్మని బస్సు ఎక్కించేందుకు, స్టవ్ బర్నర్ల రిపేరుకు, పనులు కొనుక్కోవడానికి, గాజులు, వంట గిన్నెలు, ఇలా రకరకాల సామాను కోసం చౌరస్తాకి మా అమ్మ నన్ను తోలుకుపోయేది. ఎప్పుడైనా చౌరస్తాకు పోతున్నాం అని చెప్తే చాలు, మొహం గడుకొచ్చుకొని చిన్నగా గుండ్రటి డబ్బాలో ఉన్న పౌడర్ని దూది పువ్వుతో మొహానికి రాసుకొని తయారయ్యేటోని. అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. మొన్న మొదలైన నా సంబరం ఈ రోజుకి పెరుగుతూ 4 ఇంతలు ఎక్కువైంది. ఈ రోజు కొనే బూట్లను వేసుకెళ్ళడానికి శుక్రవారం ఎప్పుడొస్తుందా అనే కాడికి చేరుకుంది నా సంబరం. ఎప్పటిలాగే రోడ్డుకి ఇరువైపులా జరుగుతున్న కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఏవేవో ఆలోచిస్తూ అమ్మ వేలుని గట్టిగా పట్టుకొని నిక్కరు సర్దుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ నడుచుకుంటూ 20 నిమిషాలకు కానీ చేరుకోలేదు చౌరస్తాకి. ఎప్పుడు వెళ్ళే గడ్డ ముసలైన ఉండే చెప్పుల షాపుకి వెళ్ళాం.
నా 30 రూపాయల పారగాన్ చెప్పులు, నా నల్ల బూట్లు, వాటి కట్టుకునే దారాలు, సాక్సులు గిడ్ని కొనుక్కున్నాం. ముందు అక్కయ్య కోసమని చూపెడుతున్నాడు. చూస్తున్న కొద్దీ ఎప్పుడెప్పుడు నాకు చూపిస్తాడా అని నా చెప్పులు పక్కన విప్పి ఖాళీ కాళ్ళతో నిల్చుని చూస్తున్నా. అన్నీ చూసిన కాసేపటికి ఒకటి సెలెక్ట్ చేసుకుంది అక్కయ్య. ఇక నా వంతుగా వెళ్ళి పొట్టి బల్లెపై కూర్చున్నా. గడ్డపైన నా కోసం చిన్న సైజు బూట్లను చూపిస్తున్నాడు. చూపించిన వాటిలలో ఒకటి వేసుకున్నాను. మంచిగున్నాయి చాలు అని చెప్పి డబ్బలు పెట్టి కవర్లు పెట్టివు అని చెప్పి లేచాను. ఎత్తుపట్టీల చెప్పుల వైపు చూస్తూ అక్క, నా సమరంలో నేను, బేరమాడడంలో అమ్మ. నాకు ఏమీ వినిపించలేదు. కాసేపటికి ఆ బేరాలలో ఒకటి మాత్రం చక్కగా వినపడింది. ఆ చిన్న బూట్లు తీసేయి, ఇప్పుడు ఆ డబ్బులు లేవు అని అమ్మ అనడంతో అప్పటి వరకు ఉన్న సంతోషమంతా చప్పున చల్లారింది. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, కానీ నన్ను మురిపిస్తూ ఊహించిన తెల్ల బూట్లు నాకు సొంతం కాలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కసారిగా అన్నీ గుర్తొస్తున్నాయి. వెక్కిరిస్తూ గుంజిలి తీయమంటున్న టీచర్, ఒరిగి కూర్చున్న గోడ కుర్చీ, అదే భయంతో దడ పుట్టించే శుక్రవారం, ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎదురుచూపులు మాయమయ్యి ఆ క్షణంలోనే అయ్యో మళ్ళీ వస్తుందా ఈ శుక్రవారం అనే స్థాయికి నెట్టుకున్నాయి నా ఆలోచనలు. వేలాడదీసిన తెల్లబూట్లు నన్ను చూసి వేలాకోలంగా నవ్వుతున్నాయి. ఏంటో చిన్నప్పటి నుండి సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టు వింటారు అని వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదును మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకు రావడంతో ఎక్కడ ఆ బిరుదును పొడగొట్టుకుంటానో అని, అమ్మా మా టీచర్ కొడుతుంది, నాకు కూడా కావాలి తెల్లబూట్లు అని నోరు తెరిచి అడగలేకపోయా. అయినా తనకు తెలియదా నాకు కూడా కొనాలని? డబ్బులు సరిపోలేదు అని నాకు నేను ఎంత సర్దుపుచ్చుకుంటున్నా కూడా లోపల దుఃఖం తన్నుకుంటూ వస్తోంది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ భారంగా పడుతున్నాయి నా అడుగులు. అమ్మ బుదరికిస్తూ ఏమేమో చెప్తుంది, కానీ ఒక్కడు కూడా వినపడట్లేదు. అన్ని గల్లీలు మూల మలుపులు తిరుగుతూ లక్కాకుల పద్మారావు దుకాణంకు ఆనుకొని ఉన్న ముసలవ్వ డబ్బా కిరాణంలో బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలు ఓ 6 కొని ఒకటి నా చేతికి ఇచ్చి మిగతావి కర్చీఫ్లో మూటగట్టి నడుచుకుంటూ వెళ్తుంటే అరచేతిలో నిండిన ప్యాలాల ముద్దను కొరికాను. ఎందుకో రుచించలేదు. క్షణానికి ఒకసారైనా వద్దన్నా బయటకు వస్తున్నాయి కన్నీళ్ళు. గబగబా తుడుచుకుంటూ వెళ్ళాను. దుప్పటి ముసుగులో కన్నీళ్లతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియలేదు. మళ్ళీ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు అరచేతిని తిప్పి మట్టల మీద రూలుకర్రతో 2 దెబ్బలు వేసింది టీచర్. ఉన్న పలానా బయటపడ్డాయి దిగమంగుకున్న కన్నీళ్ళన్నీ. ఎవరికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. సమాధానంగా కన్నీళ్ళే మిగిలాయి. ఇదే అవకాశంగా భావించి ఉన్న దుఃఖాన్నంతా బయటికి కక్కాను. కక్కిన తర్వాత కానీ మనసు కుదుటపడలేదు. ఈ సంఘటన తర్వాత దుఃఖాన్ని దిగమింగుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందేమోనని ఇప్పటి వరకు దేనిపైన ఆశ పెట్టుకోలేదు. అదే రోజు సాయంత్రం మా పిల్లగాళ్ళందరినీ ఆటలాడించడానికి ఖాళీ ఆట స్థలానికి తీసుకెళ్లారు, తెల్లబూట్లు లేని మమ్మల్ని వదిలేసి. సాధారణంగానే నేను ఆటలకి దూరం. ఆ రోజుతో నాకు ఆటలంటేనే విరక్తి కలిగింది. ఇంటికి వచ్చాను. దేని గురించి కూడా అమ్మకి చెప్పలేదు. అనాసక్తిగానే అన్నీ పూర్తి చేసుకున్నాను. అక్కయ్య అన్నయ్యతో పాటు నేను కూడా బైరిశెట్టి సమ్మయ్య వాళ్ళ ఇంటికి టీవీలో వచ్చే చిత్రలహరి చూడడానికి వెళ్ళాను. అది కూడా నచ్చకపోవడంతో ఇంటికి వచ్చాను. త్వరగా ఇంటికి తాగొచ్చిన బాపుతో భయంతో గడపలేక గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్ళీ టీవీ కాడికి వెళ్ళాను. చిత్రలహరి అయిపోయినాక ఇంటికి వెళ్ళేసరికి బాపు పడుకున్నాడు. పుస్తకాల సంచిని ముందేసుకొని చూచిరాతలు పూర్తి చేసుకుంటుండగా గుర్తొచ్చింది వారం క్రితం స్కూల్లో అడిగిన ప్రశ్న. పిల్లలు, ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మీరు మీ లక్ష్యాలేంటి అని అడిగిన ప్రశ్నకు ఎవరికి తోచినట్లు వారు డాక్టర్, లాయర్, పోలీస్ అని చెప్తుంటే నేను మాత్రం ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పాను. అది గుర్తొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను, నా జీవిత లక్ష్యం తెల్లబూట్లు కొనుక్కోవడం అని. ఎక్కడ మర్చిపోతానోనని చూచిరాత నోట్బుక్లో రాసుకొని భద్రపరుచుకున్నా ఆ లక్ష్యాన్ని, ఆ బుక్కుని. మా అమ్మ స్కూల్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ప్రిన్సిపాల్ మేడంతో ఏం మాట్లాడిందో ఏమో. అప్పటి నుండి ఏ టీచర్ తెల్లబూట్ల గురించి అడగలేదు. స్కూల్ చదువు పూర్తయ్యేంత వరకు కూడా
తెల్ల బూట్లు కొనుక్కున్న దాఖలాలు లేవు. మొన్న ఈ మధ్య ఆ చిన్ననాటి చూచిరాత బుక్ తీసి చూసా. బుక్ చివర్లో తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం అని రాసుకున్న ఆ మాటలు ఇప్పుడు నవ్వు తెప్పించాయి. ఆ తెల్ల బూట్లతో జీవితంలో చాలా నేర్చుకున్నాను. దేనిపైన ఆశలు పెంచుకోకపోవడం, ఒకరిస్తారని ఎదురు చూడకుండా కష్టపడి సంపాదించుకోవడం, ఏదైనా ఉచితంగా దొరికితే అంతే విలువైనదేదో నా నుండి దూరమైందనో లేక దూరం కాబోతున్నదనో అని నిర్ణయించుకోవడం, కోరుకున్న ప్రతీదీ తప్పక తీరుతుందనే ధైర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్నా. సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత గడిచిన ఇన్నేళ్లలో ఎన్నో తెల్లబూట్లను నా కాళ్ళతో తొక్కేసిన మొదటిసారి తొడిగిన ఆ తెల్లబూట్లు కాసేపు మదిలో వేలాడి వెక్కిరించాయి. జ్ఞాపకాల గొలుసు 2వ ఎపిసోడ్ సమాప్తం.